హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. ఈ వీడియోలో మునగాకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెష్గా కోసుకున్న మునగాకు కరివేపాకు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మునగాకుని కట్టుకుని క్లీన్ చేసుకుంటేనే త్వరగా డ్రై అవుతుంది. వాటర్ లేకుండా డ్రై అయ్యాక ఇలాగ కడాయి పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా రోస్ట్ అయ్యాక సేమ్ ఇదే ప్రాసెస్లో మునగాకుని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు రోజు లంచ్లో ఒక స్పూన్ వేసుకుని తింటే విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం ఇంకా ఐరన్, ప్రోటీన్లు బాగా అందుతాయి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ చాలా బాగా బూస్ట్ అవుతుంది. కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆప్షనల్. డైరెక్ట్గా తీసుకుని వాళ్ళు ఇలా తీసుకుంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఎక్స్ట్రా ఫైబర్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీ టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు ఇంకా చింతపండు వేసుకుని ఒకసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న అన్ని ఇలా వాటర్ తగలకుండా సైడ్ పెట్టుకుని కూల్ అవనివ్వాలి. ముందుగా ధనియాలు, ఎండుమిర్చి మిక్స్చర్ని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకోవాలి. కరివేపాకుని 2 to 3 బ్యాచెస్ కింద పౌడర్ చేసుకోవాలి. ఒకేసారి పౌడర్ అవ్వదు కాబట్టి. సేమ్ ప్రాసెస్లో మునగాకుని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని మళ్ళీ 2 to 3 టైమ్స్ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక గ్లాస్ జార్ తీసుకుని ఇందులో స్టోర్ చేసుకోవాలి. వాటర్ తగలకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకుంటే 1 month వరకు పాడవకుండా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. ఫైనల్లీ వేడివేడి అన్నంలో మునగాకు కరివేపాకు పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.